తెలంగాణ గురుకుల టీచర్స్ టీజీటీ పీజీటీ పూర్తి సిలబస్తో చాప్టర్ వైజ్ టెస్టులు మరియు వాటి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ టీచింగ్ యాప్టిట్యూడ్ మరియు ఎథిక్స్ సబ్జెక్టులను బైలింగ్వల్ విశ్లేషణతో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 సబ్జెక్ట్ కంటెంట్లను విడివిడిగా పూర్తి సిలబస్తో అందిస్తున్న ఏకైక ఆన్లైన్ ఎడ్యుకేషనల్ యాప్ అప్టేక్ జాబ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్ కొరకు 2000కు పైగా వీడియోస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్ అందిస్తున్న యాప్. తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ మ్యాథమెటిక్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ బయాలజికల్ సైన్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ సోషల్ స్టడీస్ టీచర్స్ కొరకు. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ అప్టేక్ జాబ్స్ ఫ్రీ ఆన్లైన్ వీడియో క్లాసుల కొరకు అప్టేక్ జాబ్స్ యాప్ని ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 9133449696. నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. బాగాలేరా? కంగారు పడకండి. టుడే ఐ హ్యావ్ బాట్ యూ 2 సొల్యూషన్స్. మీ జీవితంలో అందరి ప్రాబ్లమ్స్ ఆబ్వియస్లీ ఒకటి కాదు, అందరి డిగ్రీ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఒకటి కాదు. అంటే కొంతమందికి చిన్న సమస్యలు ఎక్కువగా ఉండొచ్చు, కొంతమందికి ఒక పెద్ద సమస్య ఉండి ఉండొచ్చు, కొంతమందికి మిక్చర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాటిని పరిష్కరించి మనం ముందుకు ఎలా వెళ్ళాలి అన్నది జీవితం. ఇప్పుడు వీటికి పరిష్కారం ఎలా మాస్టారు, మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా అని మీరు అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఖచ్చితంగా మీకు సలహా ఇస్తాను. వెల్, అది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది ఇట్స్ అప్ టు యూ. మీకు సొల్యూషన్ ఇచ్చిన తర్వాత నిజంగానే ఇది వర్క్ అవుతుంది అన్న డౌట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. అది నేను ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే దోస్ 2 సొల్యూషన్స్, అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, బట్ దీస్ 2 ఆర్ సంథింగ్ విచ్ ఐ ఫీల్ పర్సనలీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్. అందుకే చెప్తున్నాను. కానీ చెప్పిన తర్వాత ఏంటి మాస్టర్ ఇది సొల్యూషన్ ఎలా అంటారు? వెల్, వితౌట్ వేస్టింగ్ ఫర్ ద టైం ఆ 2 సొల్యూషన్స్ ఏంటో చెప్పేస్తాను. ఒకటి నిద్ర, స్లీప్. రెండోది గాలి పీల్చడం. వస్తున్నాను అక్కడికే. మీరేంటి నిద్ర గాలి పీల్చడం అంటారు, ఇది మేము రోజు చేసేది కదా అని. జాగ్రత్తగా నేను చెప్పింది గుర్తుపెట్టుకుని దాని మీద మీరు మీ ఒపీనియన్ని, మీ ఎక్స్పీరియన్స్ని, పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా ఒకసారి కన్సిడర్ చేయండి. మీకు ఖచ్చితంగా ఇవి 2 మీ జీవితానికి సంబంధించి ఒక పెద్ద సొల్యూషన్ అనేది అర్థమవుతుంది. మనం చాలామంది నిద్ర సరిగ్గా పోవడం లేదు. నిద్రపోవడం అంటే ఊరికే పడుకోవడం కాదు, ఎప్పుడో పడుకున్నాము లేచాము అయిపోయింది, అలా కాదు. మనిషి ఎవల్యూషన్లో ఒక భాగం. ఈ రూపాంతరాలు ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో, ఈ మార్పులు ఏవైతే జరుగుతున్నాయో దాంట్లో ఒక భాగం మనిషి డైరెక్ట్గా భూమి మీదకి వచ్చేయలేదు. సో ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్లో మనిషి కనీసం 8 గంటలు పడుకోవాలి, లేదంటే తన యొక్క బాడీ 100% ఎఫిషియన్సీతో వర్క్ చేయలేదు. కానీ మనలో చాలామంది అసలు ఆ పని చేయట్లేదు. మేబీ మీరు అనొచ్చు, మాకున్న పనులు అట్లాంటివి, మేము చేస్తున్న పని అట్లాంటిది, మా అవసరం చాలామందికి ఉంది, మాకు చాలామందితో అవసరం ఉంది, వాట్ ఎవర్ బీ ద రీజన్. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఈ పనులన్నీ అయినా సరే 100% ఎఫిషియన్సీతో చేయాలా? ఎట్ ఆల్ టైమ్స్ మీ మైండ్ బాడీ 2 అక్కడ ప్రజెంట్గా ఉండాలా? అవన్నీ ఉండాలి అంటే మీకు సక్రమంగా నిద్ర ఉండి తీరాలి. సో 8 అవర్స్ పడుకోవడానికి ట్రై చేయండి. రిమెంబర్, 8 అవర్స్ పడుకోవడానికి ట్రై చేయండి, బికాజ్ మన ఎవల్యూషన్లో ఒక భాగం. అండ్ రెండోది గాలి పీల్చడం. మనలో తెలియకుండానే చాలామంది గాలి పీలుస్తారు. ఇన్ఫ్యాక్ట్ జీవితంలో ఒక మనిషి తన మొత్తం బ్రతికినంత కాలంలో ఎక్కువగా చేసే పని ఏది అని అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది గాలి పీల్చడం, రెండో ప్లేస్లో ఉన్నది ఎవడైతే మనకన్నా ముందుకెళ్తున్నాడో వాడి కాళ్ళు పట్టుని వెనక్కి లాగడం. వెల్, రెండోది మనకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఫస్ట్ది ఎందుకని అంటున్నాను అంటే మన బాడీ బాగా పనిచేయాలి. ఏ విధంగా అయినా సరే, అది ఆలోచించడానికైనా సరే, ఫిజికల్గా అయినా సరే, బయాలజికల్గా, మెటబాలిక్, ఏ విధంగా అయినా సరే బాగా పనిచేయాలంటే మన బాడీలోకి ఆక్సిజన్ ఎక్కువగా వెళ్ళాలి. అండ్ అది కూడా కరెక్ట్గా వెళ్ళాలి. సో మీరు మెల్లిమెల్లిగా నోరు మూసేసి ముక్కుతో బ్రీత్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు అనొచ్చు, మీరేమన్నా డాక్టరా, మీరేమన్నా సైకాలజిస్టా, మీరేమన్నా సైకియాట్రిస్టా, మీరు ఎవరు అసలు, మీరు చెప్పింది మేము ఎందుకు నమ్మాలి అని. నాకు తెలుసు మీరు ఈ మాట అంటారని. అందుకే నేను ఆల్రెడీ ప్రిపరేషన్తో వచ్చాను. ఈ బుక్ చూస్తున్నారా? యు ఆర్ టూ గుడ్ టు ఫీల్ దిస్ బ్యాడ్. వెల్, ఇదేమి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్న పుస్తకం ఏమీ కాదు. అలా అని చెప్పి పవిత్ర గ్రంథం ఏదో భగవద్గీత లేదో ఖురాను లేదో బైబిల్ అంత పవిత్రమూ కాదు. కానీ ఈ బుక్లో ఉన్న ఫస్ట్ 2 చాప్టర్స్ ఆ అంశం గురించి చర్చిస్తాయి. మనం ఏవైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఆర్థోడాక్స్ సొల్యూషన్స్ ఇస్తూ మనల్ని మనం అన్ఆర్థోడాక్స్గా చేసుకోవడానికి. అంటే ఆర్థోడాక్స్ అంటే రెగ్యులర్గా ఏ విధంగా అయితే చేసుకోవచ్చు, లేదా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాల్లాగా అనమాట. మనం నిద్రను పట్టించుకోవట్లేదు, గాలి సరిగ్గా పీల్చట్లేదు. అందుకే ఇప్పటి నుంచి ఎట్టి పరిస్థితులు అయినా సరే మీరు 8 అవర్స్ ఖచ్చితంగా పడుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పింది మీకు నమ్మకం కుదరాలి అంటే కనీసం
అట్లీస్ట్ బేర్ మినిమం మీరు 2 వీక్స్ పాటు కంటిన్యూస్గా ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకుని ఆ టైంకే పడుకోండి, ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకుని ఆ టైంకే లేవండి. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మీరు లేట్గా పడుకున్నా సరే ఏదైతే ఫిక్స్ టైం పెట్టారో ఆ టైంకే లేవండి. మరీ ఇంకా తట్టుకోలేమంటే మధ్యాహ్నం పూట కొంచెం నిద్రపోండి, లేదంటే మీరు ఖచ్చితంగా ఫిక్స్డ్ టైం ఏదైతే పెట్టారు పడుకోవడానికి ఆ టైంకి మీకు మంచి నిద్ర వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైతే ప్రాపర్గా నిద్రపోతారో మీ బాడీ ప్రాపర్గా వర్క్ అవుతుంది. సేమ్ విత్ ద బ్రీతింగ్ యాజ్ వెల్. దీనికి సంబంధించిన ఫర్దర్ రీసెర్చ్ వీలైతే బుక్ కొని తెలుసుకోండి, లేదంటే గూగుల్ అయినా వెతకండి, మీకు తెలుస్తుంది. అండ్ ట్రస్ట్ మీ, ఆఫ్టర్ 2 వీక్స్ ఆర్ మేబీ అ మంత్ మీరు ఖచ్చితంగా కన్సిస్టెంట్గా ఫాలో చేస్తే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దక్కి తీరుతుంది. యూ విల్ బీ ఇన్ ఎ బెటర్ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ విల్ లీడ్ టు మేక్ షూర్ దట్ యూ గెట్ ఆల్ ద సొల్యూషన్స్. అలానే అప్టేక్ జాబ్స్ ఎప్పుడూ కూడా మీకు అన్నీ కూడా 100% దక్కాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే నాట్ ఓన్లీ జస్ట్ కంటెంట్, కొన్నిసార్లు ఎవరు అందించిన సొల్యూషన్స్ కూడా మేము మీకు ఇస్తున్నాము. అండ్ దాంట్లో భాగమే యు ఆర్ టూ గుడ్ టు ఫీల్ దిస్ బ్యాడ్ బుక్ ఏదైతే ఐడియా ఉందో అది. సో మీరు అన్ని రకాలుగా కూడా అప్డేట్ అవ్వాలి అన్నదే మా ఆలోచన. అప్టేక్ జాబ్స్లో మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న, మీరు గ్రూప్ 1 ఇక్కడ ప్రిపేర్ అవుతున్నా, అక్కడ ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2, గ్రూప్ 4 ఏదైనా సరే, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఏదైనా సరే ఎగ్జామ్, అన్ని కోర్సులు మీకు యాప్లో లభిస్తాయి. ఈవెన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీజీటీ, పీజీటీ నోటిఫికేషన్ విడుదలైంది. సో దానికి సంబంధించిన కోర్స్ కూడా మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఈ కోర్సులన్నీ కూడా ఆల్రెడీ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. అలానే ఏపీపీఎస్సీకి సంబంధించి ఏదైతే గ్రూప్ 2 సిలబస్ రీసెంట్గా మాడిఫై అయిందో లేదో కొత్తగా రిలీజ్ చేశారో దాంట్లో మార్పులకి తగ్గట్టుగా మేము యాప్లో కూడా చేంజెస్ చేశాము. సో మీరు ఏ విధంగా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ బిఫోర్ టేకింగ్ ఎ డెసిషన్ వెదర్ టు బై ద కోర్స్ ఆర్ నాట్, వెదర్ టు పర్చేస్ ఇట్ ఆర్ నాట్, వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఇస్, ఒకసారి మీరు యాప్ని మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఒకసారి చూడండి అసలు కోర్సులు ఏమున్నాయి, ఆ కోర్సులో మామూలుగా బయట నోటిఫికేషన్లో ఏ సబ్జెక్టులు ఉన్నాయి, యాప్లో అన్ని సబ్జెక్టులు ఉన్నాయా లేదా, కంటెంట్ అంతా ఉందా లేదా, అది నాకు క్లియర్గా కనిపిస్తుందా లేదా, అది నాకు క్లియర్గా వినిపిస్తుందా లేదా, అది నాకు క్లియర్గా అర్థమవుతుందా లేదా, దానివల్ల నాకు ఏదైనా ఉపయోగం ఉందా లేదా అని ఇవన్నీ మీరు ఒకసారి చూసి ఆలోచించుకుని నిర్ణయం అప్పుడు తీసుకోండి. అప్పుడు మీరు అప్టేక్ జాబ్స్లో కోర్సెస్ని పర్చేస్ చేయండి. ఒకవేళ వీడికి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా సరే, చిన్న పెద్ద చిత్తక మొత్తక ఏదైనా సరే డౌట్, ఈ వీడియో కింద గూగుల్ ఫామ్ లింక్ ఉంది, ఆ లింక్లోకి వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ ఇస్తే అప్టేక్ జాబ్సే మీకు కాల్ చేస్తుంది. ఎక్కడైనా ఇంతకుముందు ఇలా జరిగిందా? మళ్ళీ చెప్తున్నాను, ఆ డీటెయిల్స్ ఫిల్ చేస్తే అప్టేక్ జాబ్సే మీకు కాల్ చేస్తుంది. లేదు నాకు అంత టైం లేదు, నువ్వు ఎప్పుడో అప్పుడు కాల్ చేస్తావు, రాత్రి కాల్ చేస్తే నా పరిస్థితి ఏంటి అని, అలాంటప్పుడు మీరే మాకు కాల్ చేసే అవకాశం కూడా ఉంది. 9133449696 9133449696 ఈ నెంబర్కి మీకు కాల్ చేస్తే అప్టేక్ జాబ్స్లో ఎవరైనా సరే, అది ఎస్వి నారాయణ సార్ అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మా టెక్నికల్ టీం అవ్వచ్చు, అలానే మా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ టీం అవ్వచ్చు, ఎవరైనా సరే కాల్ పిక్ చేస్తారు. మీ డౌట్ ఏదున్నా సరే, మీ ప్రాబ్లం ఏదున్నా సరే దానికి తగ్గట్టుగా ఒక సొల్యూషన్ ఇస్తారు, లేదంటే అట్లీస్ట్ ఒక క్లియర్ కట్ క్లారిఫికేషన్ అయితే ఇస్తారు. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెన్ అష్యూర్ యూ ఫర్ షూర్. ఆన్ దట్ నోట్ లెట్స్ బిగిన్ టుడేస్ కరెంట్ అఫైర్, లాండ్రోమాట్ కంట్రీస్. ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే కంట్రీస్ అంటే దేశాలు అర్థమైపోతుంది. ఇక్కడ పిక్చర్ చూస్తే ఇక్కడేమో ఇండియా అని ఉంది, ఇక్కడ రష్యా అని ఉంది, ఇక్కడ చైనా అని ఉంది, ఇక్కడ సింగపూర్, టర్కీ, యూఏఈ అని ఉంది, ఇక్కడేమో యూఎస్ఏ, యూకే, జపాన్, EU, కెనడా, ఆస్ట్రేలియా అని ఉన్నాయి. కానీ లాండ్రోమాట్ అంటే ఏంటి అని 1930, 1940 ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఏవైతే లాండ్రీస్ అంటే వాషింగ్ మిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్ అయిపోయాయి అనమాట. మనం ఈ రోజుల్లో కూడా చాలామంది ఇళ్ళల్లో వాషింగ్ మిషన్సే లేవు. అఫ్కోర్స్ దట్ ఈస్ ఫర్ వేరియస్ రీజన్స్. ఈవెన్ ఒకవేళ వాషింగ్ మిషన్ ఉన్నా సరే మనం మోస్ట్లీ సెమీ ఆటోమేటిక్గా కొంటాం, బికాజ్ ఆటోమేటిక్ కొంచెం కాస్ట్ ఎక్కువ అండ్ దానికి ఉన్న ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి. ఏదైతేనే సో ఈ ఆటోమేటిక్ లాండ్రీ మెషిన్స్ లేదా వాషింగ్ మిషన్స్ అనేవి 1930s 1940s నుంచి యూఎస్లో ఉన్నాయి. సో వాళ్ళు దాన్ని ముద్దుగా ఏమని పిలవడం మొదలెట్టారు అంటే లాండ్రీ, ఆటోమేటిక్ రెండింటిని కలిపేసి లాండ్రోమాట్ అని పెట్టారు. ఇప్పుడు ఈ దేశాలకి ఆ లాండ్రోమాట్ వాషింగ్ మిషన్కి ఉన్న సంబంధం ఏంటనే డౌట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. బికాస్ ఐరోపా ఖండానికి సంబంధించి అంటే యూరోప్ కాంటినెంట్కి సంబంధించిన ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ అంటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ సంస్థ ఇండియాని నువ్వు లాండ్రోమాటు, నువ్వు అందరికన్నా పెద్ద లాండ్రోమాటు అని అంటుంది ఇండియాని. వెల్ అదేం బూత్ కాదు లాండ్రోమాట్ అనేది, కాకపోతే ఒక నెపం మన మీద తోస్తున్నారు వాళ్ళు. ఇంతకీ ఎందుకు తోస్తున్నారు ఆ విధంగా మన మీద నెపం వేయడం వల్ల మన ఇండియాకి ఏమైనా లాభమా నష్టమా, అసలు ఇంతకీ ఏంటి, ఎందుకు ఇలా పిలుస్తున్నారు మనందరినీ, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు చేయగలిగింది ఒకటే, ఈ వీడియోని చివరి దాకా చూడండి. సో ఇంతకీ అసలు ఈ అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చిందని గమనిస్తే, a report by Finland based group cited that India is the leader of 5 countries named as the laundromat countries. ఈ 5 దేశాలు ఏంటి అనేది కూడా మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. మీరు ఆల్రెడీ ఇందాక పిక్చర్లో గమనించారు, బట్ జస్ట్ టు గివ్ యూ అ డీటెయిల్డ్ ఐడియా అవేంటో మనం తెలుసుకుందాం. కాకపోతే ఇందాక అనుకున్నాం కదా ఐరోపా ఖండానికి సంబంధించిన ఒక సంస్థ అని. సో అది ఎక్కడ బేస్ అయ్యి ఉంది, తన యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఫిన్లాండ్ దేశంలో ఉందన్నమాట. ఫిన్లాండ్ దేశం యొక్క రాజధాని ఏంటిది? హెల్సింకి. నార్వే దేశం యొక్క రాజధాని ఆస్లో, స్వీడన్ దేశం యొక్క రాజధాని స్టాక్హోమ్,
ఫిన్లాండ్ దేశం యొక్క రాజధాని హెల్సింకి అనమాట. ఈ మూడింటిని కలిపి స్కాండినేవియన్ కంట్రీస్ అని కూడా పిలుస్తుంటారు. అలానే ఫిన్లాండ్ దేశం అనేది ఎక్కువగా ఉమెన్కి ఏదైతే ప్రభుత్వం గవర్నమెంట్ పోస్టులు ఉన్నాయో దాంట్లో చాలా ఉన్నతమైన స్థానాలు ఇచ్చింది అని చెప్పి ఎప్పుడు పేరుంది. అలానే వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీగా గడిచిన 6 సంవత్సరాల నుంచి రికార్డులు కొల్లగొడుతూనే ఉందన్నమాట ఫిన్లాండ్. సో ఆ ఫిన్లాండ్ దేశానికి సంబంధించిన ఒక సంస్థ ఈ విధంగా చెప్తూ వచ్చింది, లైక్ ఇండియా ఏవైతే 5 దేశాలు లాండ్రోమాట్ దేశాలు ఉన్నాయో వాటన్నిటికీ నాయకత్వం వహిస్తోంది అని. European countries that imposed crude oil sanctions on Russia oil are using India and other countries as laundromats for refined products. ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేయడం మొదలుపెట్టిందో ఐరోపా సమాఖ్య మనందరికీ మంచిగా కనిపించడం కోసం, ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా అలానే కనిపించాలనుకుంటారు, ఈవెన్ ఒకళ్ళు చెడ్డవాళ్ళు అయినా సరే, ఎందుకంటే ఎవరు తప్పు ఒప్పుకోవాలనుకోరు కదా. ఈవెన్ ఐరోపా సమాఖ్య లేదు పాశ్చాత్య దేశాలు వెస్టర్న్ కంట్రీస్ ఇవన్నీ కూడా అలానే ఆలోచిస్తున్నాయి అనమాట. సో ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసిందో అప్పుడు వీళ్ళు ఎవరైతే రష్యా ఆయిల్ ఏదైతే ఉందో, ఏదైతే క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతుందో రష్యా నుంచి యూరోపియన్ కంట్రీస్కి, దాని మీద శాంక్షన్స్ విధించేశారనమాట. సో అంటే ఐరోపా ఖండంలో లేదా ఐరోపా సమాఖ్యలో ఉన్న దేశాలు ఏవి కూడా రష్యా యొక్క క్రూడ్ ఆయిల్ డైరెక్ట్గా కొనలేవు. ఇప్పుడు రష్యా యొక్క క్రూడ్ ఆయిల్ కొనలేకపోతే వాళ్ళు రిఫైన్డ్ ప్రొడక్ట్స్ పెట్రోల్ అవి కూడా తయారు చేయలేరు కదా. కానీ ఐరోపా సమాఖ్య యొక్క మొత్తం ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, శక్తి యొక్క వినియోగంకి ఏదైతే అవసరం ఉందో దాంట్లో మెజారిటీ ఆఫ్ ద డిమాండ్ అంతా కూడా అంతకుముందు రష్యాని క్యాటర్ చేస్తూ వచ్చింది. రష్యా నుంచే ఆ వనరులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళే కావాలని రష్యాని ఆపేస్తే మరి వీళ్ళకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు యూరోప్ అంతా డెవలప్ అవ్వడం అయిపోతుంది. బికాస్ వాళ్ళ దగ్గర ఎనర్జీ లేదనుకోండి, ఇండస్ట్రీస్ రన్ అవ్వవు, కరెంట్ ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉండదు, ఇండస్ట్రీస్ రన్ అవ్వవు, ఎకానమీ స్లో డౌన్ అయిపోతుంది. దాని యొక్క ఇంపాక్ట్ మొత్తం ప్రపంచం మీద పడే అవకాశం ఉందా? సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే రష్యా నుంచి వేరే దేశాలు ఆ క్రూడ్ ఆయిల్ని పర్చేస్ చేస్తున్నాయి. అండ్ దట్టు కూడా రష్యా ఏం చేస్తున్నారంటే తక్కువ రేటుకి అమ్మేస్తుంది అనమాట. అందులో తక్కువ రేటుకి వచ్చింది కదా అని ఎక్కువగా క్రూడ్ ఆయిల్ని కొనుక్కున్న దేశాలలో ఇండియా కూడా ఒకటి. ఇన్ఫ్యాక్ట్ కంటిన్యూస్గా లాస్ట్ 6 monthsలో రష్యా నుంచి వస్తున్న క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా కొనుక్కున్న దేశం ఏది అంటే ఇండియానే. సో ఇలా ఇండియా, చైనా, యూఏఈ, టర్కీ, సింగపూర్ దేశాలు ఈ క్రూడ్ ఆయిల్ని కొనుక్కుని వాళ్ళు దాన్ని రిఫైన్ చేసేసి, అంటే ప్యూరిఫై చేసేసి, క్రూడ్ ఆయిల్ కదా, క్రూడ్ అంటే క్రూడ్గా ఉంటుంది, అంటే ప్యూర్గా ఉండదు అది, దాన్ని రిఫైన్ చేసి పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ లేదా మిగతా ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారనమాట. అలా ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశాల్లో ఇండియా లీడింగ్ పొజిషన్లో ఉంది. సో ఆ విధంగా యూరోప్కి ఇవన్నీ కూడా ఒక లాండ్రోమాట్ కంట్రీస్ అయిపోయాయి. లాండ్రోమాట్ అంటే ఏంటి? కడిగి ఇవ్వడం. ఇప్పుడు బట్టలకి మురికి అంటుంది, బట్టలు లాండ్రీ మెషిన్లో వేస్తే కడిగి ఇచ్చేస్తుంది అండ్ అది ఆటోమేటిక్గా చేస్తుంది. అలానే యూరోప్ చెప్పకుండానే రష్యా నుంచి ఈ దేశాలు కొనేసుకుని ఇప్పుడు యూరోప్లో ఎలాగ అవసరం, బికాస్ వాళ్ళు క్రూడ్ ఆయిల్ పర్చేస్ అయిపోతే అసలు రిఫైన్ చేయలేరు కదా ఫస్ట్ ప్లేస్లో. సో ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వేరే చోట నుంచి అక్కడి నుంచి తీసుకోవాలి. సో ఈ దేశాలు వీళ్ళ బెనిఫిట్ కోసం పర్చేస్ చేసుకుంటే, వీళ్ళు రిఫైన్ చేసుకుంటే ఇక్కడి నుంచి అది యూరోప్కి వెళ్తుంది అని చెప్పి ఈ దేశాలన్నింటినీ లాండ్రోమాట్ కంట్రీస్ అంటున్నారు అనమాట వాళ్ళు. The report accused Indian sellers and European buyers of possibly circumventing sanctions by selling crude products from a refinery in Gujarat that is owned by Russian oil company Rosneft. యాక్చువల్గా ఈ విధంగా అనడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే గుజరాత్ రాష్ట్రంలో చాలా ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈవెన్ వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ కూడా గుజరాత్లోనే ఉంది. ఈ అన్ని ఆయిల్ రిఫైనరీస్లో పర్టికులర్గా ఒక ఆయిల్ రిఫైనరీని, ఇంతకు అది ఏంటని మనకు వార్తలు అయితే తెలియట్లేదు, దాన్ని ఈ రష్యన్ ఆయిల్ కంపెనీ ఏదైతే రాజ్నెఫ్ట్ ఉందో అది ఓన్ చేస్తారనమాట. దగ్గర 40% వాటా ఓన్ చేస్తుంది. సో అందుకని వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే ఇలా తినకూడదురా నాయన అంటే ఇలా తిన్నట్టు, లేదు మనం తినకుండా పక్కన తినిపిస్తే వాడు మనకి తినిపించినట్టు వీళ్ళు ఏం చేస్తున్నారంటే రష్యా మీద శాంక్షన్స్ విధించారు కదా. శాంక్షన్స్ ఎందుకు విధించారు యాక్చువల్గా అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతున్నా సరే రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటున్నారు అనుకోండి, అప్పుడు రష్యాకి డబ్బులు వస్తాయా? ఆ డబ్బులతో ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూనే ఉంటుంది. కానీ రష్యా దగ్గర ఆయిల్ ఎవరు కొనుక్కోకపోతే అప్పుడు రష్యాకి వనరులు రావు. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే రష్యా ఐటీ ఇండస్ట్రీ పరంగా అంతగా డెవలప్ అవ్వలేదు. ఇండియా కానీ యూకే, జర్మనీ కానీ లేదు యూఎస్ఏ, కెనడా లేదా ఆస్ట్రేలియా, జపాన్ అంత బాగా ఏమి డెవలప్ అవ్వాల ఐటీ లేదా టెక్నాలజీ పరంగా. సో రష్యా ఎక్కువగా దేని మీద డిపెండ్ అయి ఉంది? ఎనర్జీ రిసోర్సెస్ మీద. ఇప్పుడు ఆ ఎనర్జీ రిసోర్సెస్ని ఎవరు కొనుక్కోకపోతే రష్యాకి డబ్బులు రావు. సో డబ్బులు రావు కాబట్టి వార్ మీద ఖర్చు పెట్టడానికి దాని దగ్గర డబ్బులు ఉండవు. సో అలా అయినా సరే ఉక్రెయిన్ మీద దాడి చేయడం ఆపేస్తుంది కదా అని వీళ్ళు ఆలోచించారు. కానీ రష్యా ఇదే టైంలో తెలివిగా ఏం చేసింది స్మార్ట్గా అంటే, నేను నా దగ్గర ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో ఎవరు కొనుక్కోవట్లేదు కాబట్టి నేను తక్కువ రేటుకి ఇచ్చేస్తాను, డిస్కౌంట్కి ఇచ్చేస్తానని చెప్పింది. అందులో ఇండియా, చైనా లాంటి కంట్రీస్ ముందుకు వచ్చి మేము కొనుక్కుంటాం నీ డిస్కౌంటెడ్ ఆయిల్ని ఎక్కువగా కొనుక్కుంటామని మొత్తం మన ట్యాంకులు, రిజర్వ్లు అన్నీ నింపేశారనమాట. ఆ లెవెల్లో కొనుక్కున్నారు. బట్ వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకోవాలి కదా, వాళ్ళకి ఇప్పుడు తెలిసి వచ్చిందనమాట ఎండ్ ఆఫ్ ద డే మనకు కూడా కావాలి కదా అని. సో వాళ్ళు ఇప్పుడు ఇండియా లాంటి దేశాల నుంచి పర్చేస్ చేస్తున్నారు. సో మనం వాళ్ళకి ఆ మురికిని కడిగిచ్చేస్తున్నాం కదా, క్రూడ్ ఆయిల్ని ప్యూరిఫై చేసి రిఫైన్ చేసి ఇస్తున్నాం కాబట్టి అందుకని మనం లాండ్రోమాట్ కంట్రీస్ అని పిలువబడుతున్నాం అనమాట. ఇప్పుడు ఆబ్వియస్గా వచ్చే డౌట్, ఎందుకు అసలు లాండ్రోమాట్ కంట్రీస్ ఏవి, ఎన్ని? The so-called laundromat countries are countries that buy Russian oil and sell processed products to European countries, thus sidestepping European sanctions against Russian oil.
వాళ్ళు శాంక్షన్స్ విధించింది రష్యన్ యొక్క క్రూడ్ ఆయిల్ మీద, రిఫైన్డ్ ప్రొడక్ట్స్ మీద కాదు. సో ఇండియా ఏదైతే ఇప్పుడు చేస్తుందో రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కుని దాన్ని రిఫైన్ చేసి యూరోపియన్ మార్కెట్స్కి ఎక్స్పోర్ట్ చేయడం, అది ఏమీ తప్పు కాదు, అది లీగల్లీ కరెక్టే. కాకపోతే ఆ విధంగా బిహేవ్ చేస్తుంది అని దాన్ని లాండ్రోమాట్ కంట్రీస్గా పిలుస్తున్నారు. The 5 countries are India, China, Turkey, UAE, Singapore. So అలా they are identified as laundromats for Western countries by the Center for Research on Energy and Clean Air. మనం ఇందాక అనుకున్నాం కదా ఒక సంస్థ వాళ్ళని ఈ విధంగా పిలుస్తుందని, ఆ సంస్థ క్రియా అనమాట, సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్. వీళ్ళు ఈ 5 దేశాలని లాండ్రోమాట్ కంట్రీస్ అంటున్నారు. సరే ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ కింది వాటి దేశాల్లో లేదు ఈ కింది దేశాలలో ఏది లాండ్రోమాట్ కంట్రీగా గుర్తింపు పొందింది లేదు గుర్తింపు పొందలేదు అని అడిగే అవకాశం ఉంది. The 5 countries are responsible for 70% of Russia's crude oil exports, the study highlighted. ఏదైతే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుందో దాంట్లో 70% కేవలం ఈ 5 కంట్రీస్కి వెళ్తుంది. దట్ క్లియర్లీ టెల్స్ దే ఆర్ యాక్టింగ్ లైక్ రష్యాస్ నెక్స్ట్ రష్యా. అలానే ఇక్కడ ఈ లాండ్రోమాట్ అనేది కొన్నిసార్లు మనీ లాండరింగ్ రిలేటెడ్ కూడా చెప్తూ ఉంటారు. ఎందుకనంటే ఇప్పుడు రష్యా మొత్తం ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుందా, క్రూడ్ ఆయిల్ అట్లీస్ట్ 70%ని ఇప్పుడు ఇండియాకి వచ్చేసిందా, దానివల్ల రష్యాకి డబ్బులు అయితే వచ్చేసాయి. అట్ ద సేమ్ టైం ఇందాక అనుకున్నాం కదా బిగినింగ్లో రాజ్నెఫ్ట్ అని గుజరాత్లో ఉన్న ఒక ఆయిల్ రిఫైనరీలో వాటా కొనుక్కుంది అని. సో అలా ఈ రష్యా దేశాలు ఏం చేస్తానంటే వేరే దేశాలలో అక్కడున్న సంస్థలో వాటా తీసేసుకుంటాయి. అప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ కంపెనీ ఆ దేశాంది కదా అని. సో వీళ్ళు ఇక్కడుండి ఆ కంపెనీలో డబ్బులు పెట్టేసి అక్కడి నుంచి వ్యాపారాలు సాగిస్తారు, అలా మనీ లాండరింగ్ చేస్తారు. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. మనీ లాండరింగ్ అంటే అదే. ఇప్పుడు మీరు ఇండియాలో కంపెనీ ఉంది కానీ మీరు ఏం చెప్తారు, సింగపూర్లోకి మనీ తీసుకెళ్ళి అక్కడ ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఆ కంపెనీ ఈ కంపెనీని రన్ చేస్తుందని ట్యాక్స్లు ఇవన్నీ ఎగ్గొట్టేస్తారనమాట. అలానే ఈ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా లార్జ్ స్కేల్లో చేస్తారు. ఎస్పెషల్లీ రష్యా ఎప్పుడైతే క్రిమియాని తీసేసుకుందో లాగేసుకుందో అప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇలానే చేసింది రష్యా. యాక్చువల్గా ఇక్కడ రష్యా యొక్క ఐడియాలజీని బేస్ చేసుకుని మీరు కూడా క్రిమినల్ యాక్టివిటీస్లో పాలు పంచుకుంటున్నారేమో అని చెప్పి ఈ 5 కంట్రీస్లో ఒక కేటగిరీలోకి తోయాలని చూస్తుంది. సో దట్ ప్రెషర్ ఎక్కువగా పెట్టచ్చుని. ఎందుకంటే ఒకవైపు G7 కంట్రీస్ USA, కెనడా, UK, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఈ 7 కంట్రీలు, అలానే ఐరోపా సమాఖ్య, యూరోపియన్ యూనియన్, అలానే ఆస్ట్రేలియా, వీళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా దీన్ని ఆపాలి అని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళెవరు అసలు ఆయిల్ కొనుక్కోకపోతే రష్యా ఏమీ చేయలేదు కాబట్టి. సో ఇదంతా ఎలా జరిగింది అని అంటే సర్కంవెంటింగ్ ప్రాసెస్ ద్వారా అనమాట. సర్కంవెంటింగ్ అంటే ఏంటి, ఇలా వెళ్లకుండా ఇలా చుట్టూ తిరిగి వెళ్ళడం. దాన్నే వైట్ వాషింగ్ ఆఫ్ రష్యన్ ఆయిల్ అంటున్నారు. ఎందుకు, రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నారు. సో రష్యా దగ్గర ఉన్నంత వరకు అది రష్యన్ ఆయిల్, రష్యన్ క్రూడ్ ఆయిల్. కానీ ఎప్పుడైతే ఇండియా దగ్గరకు వస్తుందో ఇండియన్ రిఫైనరీస్ దాన్ని రిఫైన్ చేసేస్తాయో ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు అది రష్యన్ క్రూడ్ ఆయిల్ గాను రష్యన్ ప్రోడక్ట్ గాను పిలువబడుతుందా, లేదు ఇండియా యొక్క రిఫైన్డ్ ప్రోడక్ట్గా పిలువబడుతుందా, ఇండియా యొక్క రిఫైన్డ్ ప్రోడక్ట్. కానీ ఇండియాకి ఆ రా మెటీరియల్ వచ్చింది అక్కడి నుంచి రష్యన్ నుంచి. కాకపోతే తెలియదు కదా ఇప్పుడు. ఎలా అంటే ఉదాహరణకి మీరు ఒక బిస్కెట్ ప్యాకెట్ తయారు చేశారు, ఆ బిస్కెట్ని వేరేవాడు అరే నేను నీకు లాభం తీసుకొచ్చి పెడతాను రా అన్నాడు. సరే కదా అని మీరు ఆ బిస్కెట్ వాడికి ఇచ్చేశారు. వాడేం చేశాడు, వాడి పేరు వేసేసుకున్నాడు బిస్కెట్ మీద. మీ దగ్గర 5 రూపాయలు కొని వాడు వేరే వాడికి 50 రూపాయలకి అమ్మేశాడు. ఇప్పుడు వాడికి 45 రూపీస్ ప్రాఫిట్ వచ్చాయి, మీకు 5 రూపాయలు ఇస్తాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే కొనుక్కున్న వాడికి ఒకవేళ బిస్కెట్ టేస్ట్ నచ్చితే వాడు ఏ కంపెనీ బాగుందంటాడు, ఎవడైతే 45 రూపీస్కి అమ్మాడు వాడి కంపెనీ బాగుందంటాడు కానీ మీది కాదు. సో అందుకని వీళ్ళందరికీ తెలుసు యూరోప్కి ఏంటంటే ఈవెన్ దో వీళ్ళు మనకి రిఫైన్ ప్రొడక్ట్స్ అమ్మినా అదంతా కూడా రష్యా నుంచి కొన్న క్రూడ్ ఆయిలే కదా, దాని మీదగా మన శాంక్షన్స్ వేసింది అని. బట్ శాంక్షన్స్ వేసింది యూరోపియన్ కంట్రీస్ కదా, మిగతా కంట్రీస్ కాదు కదా. సో ఇట్స్ అబ్సల్యూట్లీ లీగల్. European countries are simply substituting oil products they previously bought directly from Russia with the same products now whitewashed in third countries and brought from them at a premium. వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ కొంటున్నారు అనమాట. అండ్ దట్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. సో ఐ హోప్ లాండ్రోమాట్ కంట్రీస్ అంటే ఏంటో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. లాండ్రోమాట్ అనగానే ఎంతసేపు వైట్ వాషింగ్ ఇలానే కాదండో, కొన్నిసార్లు మీ బుర్రను కడుక్కోవడం కూడా వైట్ వాషింగ్. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా మీ బ్రెయిన్ని కడుగున్నట్టయితే దాన్ని కూడా వైట్ వాషింగ్ కింద కన్సిడర్ చేస్తారు. బట్ రిమెంబర్, వైట్ వాషింగ్ ఎవరు చేసినా చేయకపోయినా మీరు మీ బ్రెయిన్ని ఖచ్చితంగా ఉపయోగించండి. నాట్ ఓన్లీ జస్ట్ రిమెంబర్ ఫ్యాక్ట్స్ అండ్ థింగ్స్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.